మన తేజోమూర్తులు ఉన్నారో వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉంటే మనకు ఆనందం. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి తెలంగాణ గీతాన్ని ఆలపించడానికి ఇష్టపడనటువంటి వ్యక్తి విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి మాత్రం తెలంగాణ వాదులుగా అందరం వ్యతిరేకిస్తాం. ఇక్కడ ఉన్నట్టు యావత్ తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. వీళ్ళ ఎవడబ్బా సొమ్ము కాదు, అది కార్మిక శక్తి కూడగొట్టుకున్నటువంటి సొమ్ము. అది వాళ్ళ సంక్షేమానికో వాళ్ళ ప్రయోజనాలకో వాళ్ళకు ఉపయోగపడాలి. ఇది కార్మిక కుటుంబాలకు ఉపయోగపడాలి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సొత్తు. అది ఆటగాడిగా ఆయన గొప్ప పేరుండొచ్చు, ఆయన ఆటకు కానీ ఆయన క్రీడా స్ఫూర్తికి కానీ మేము వ్యతిరేకం కాదు. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాంతంలో ఒక బ్రాండింగ్ చేసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలలో ఈ సొంత డబ్బులుంటే ఖర్చు పెట్టలేదంటే ఈ పార్టీకి సంబంధించిన డబ్బులుంటే ఖర్చు పెట్టాడు. కానీ ప్రభుత్వ ధనాన్ని తీసుకుపోయి దుర్వినియోగం చేస్తా, అది కూడా కార్మికుల సొమ్ము తీసుకుపోయి ఎవడుకో పెడతా అంటే మాత్రం ఇది ప్రజల నుంచి చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. రాహుల్ గాంధీ వచ్చి ఆనందపడి వెళ్ళినాడు, రేవంత్ రెడ్డి గారు ఆడి ఆనందపడినాడు, ఆయన మనవడు ఆనందపడి ఉన్నాడు. కానీ ఈ ప్రాంత ప్రజలు ఆనందపడలేదు. వాళ్ళ ప్రజలకు సంబంధం పట్టని పని అది. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటును తెలంగాణ వాదులు, కవులు, కళాకారులు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన కవులు, కళాకారులే విగ్రహాలు పెట్టాలి, వేరేటోళ్ళు ఎట్లా పెడతారనే ఒక అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి జాగృతి లీడర్, మాజీ జర్నలిస్ట్ ఇస్మాయిల్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్నా ఈ మన ఎస్పీ విగ్రహాన్ని పెట్టడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ రవీంద్ర భారత్లో పెట్టచ్చా? కొంతమంది కాదు బ్రదర్, యావత్ తెలంగాణ ప్రజానికం వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇది తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి కవులు, కళాకారులతో పాటు మన సంస్కృతి, మన సాంప్రదాయాలు వర్ధిల్లాలని కోరుకున్న వాళ్ళం. మన వైతాళికులను గుర్తు చేసుకోవడం కోసం కేంద్రంగా పెట్టుకున్న రవీంద్ర భారతి. అది మన కళలు అక్కడ వర్ధిల్లాలి, మన కళలు ప్రదర్శించబడాలి, మన కళాకారులను గుర్తింపు ఇవ్వబడాలి. తర్వాత ఎవరైతే మన తేజోమూర్తులు ఉన్నారో వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉంటే మనకు ఆనందం. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి తెలంగాణ గీతాన్ని ఆలపించడానికి ఇష్టపడనటువంటి వ్యక్తి విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి మాత్రం తెలంగాణ వాదులుగా అందరం వ్యతిరేకిస్తాం. ఇక్కడ ఉన్నట్టు యావత్ తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒకటి, తెలంగాణ దేశంలో ఉన్నటువంటి కళలు, కళాకారులు, సంస్కృతిని మేము తప్పకుండా గౌరవిస్తాం. బాలసుబ్రహ్మణ్యం గారిని వ్యక్తిగతంగా ఆయన సంగీతాన్ని, ఆయన కళల్ని గౌరవిస్తాం. కానీ ఆయనను వేరే చోట ఆయన విగ్రహం ప్రతిష్ఠించారు, బలవంతంగా తీసుకొచ్చి, ఇప్పటికే బలవంత వృద్ధులు ఎక్కువైపోయినాయి, మళ్ళీ బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొత్త వివాదాన్ని సృష్టించే ప్రయత్నం జరగకూడదు. కళాకారుడిగా ఆయన గొప్ప కళాకారుడు, అద్భుతమైనటువంటి కళాకారుడు, ఆయన పట్ల చాలా గౌరవం ఉంది. తర్వాత ఆయనకు వేరే ప్రాంతంలో పెట్టాలి. రవీంద్ర భారతి తెలంగాణ కవులు, కళాకారులకు సంబంధించి, తర్వాత ఇక్కడ తేజోమూర్తుల అక్కడ ఉంటే ఆనందపడతాము ఇక్కడ తెలంగాణ వాదులుగా. కానీ ప్రాంతేతరుడికి సంబంధించి తీసుకొచ్చి పెట్టడానికి కాదు. అది ఈ విషయం గుర్తించాలి. దీన్ని వివాదం చేయకూడదు. వివాదం చేసేటట్టుగా, రెచ్చగొట్టేటట్టుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ విగ్రహం తప్పకుండా పెట్టి తీరుతామని అట్లా చేస్తే కనుక తెలంగాణ వాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. తర్వాత తెలుసు కదా ఇక్కడ ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతింటే ఎట్లా ఉంటుంది, ఆత్మగౌరవం దెబ్బతింటే ఎట్లా ఉంటుంది. మేము చేసిందే ఆత్మగౌరవ యుద్ధం, ఆత్మగౌరవ పోరాటం. మా ఆత్మగౌరవం మీద మళ్ళీ ఒకసారి దెబ్బ కొడతామంటే చూస్తూ సహించేదైతే లేదు. ఇక్కడ ఉన్నటువంటి పౌరులుగా, ఈ ప్రాంత ఉద్యమకారులుగా మేము తప్పకుండా వ్యతిరేకిస్తాం. గతంలో తెలంగాణ గీతానికి సంబంధించి, జేజే సంబంధించి దాని సంగీతాన్ని కూడా కీరవాణితో పాడిపించారు. తెలంగాణలో కవులు, కళాకారులు లేరా, సంగీతం అందించే సంగీత దర్శకులు లేరా అనే ఒక కామెంట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎస్పీ విగ్రహాన్ని ఇక్కడ పెడుతుంటే కూడా వ్యతిరేకత వస్తున్నది. వీటన్నిటిని ప్రభుత్వం పట్టించుకోకుండా విగ్రహం ఏర్పాటుకు అయితే ముందుకెళ్తున్న పరిస్థితిని ఎట్లా చూస్తారు మీరు? సమస్య ఇక్కడే ఉంది బ్రదర్, సమస్య ఇక్కడ ఉంది. ఇది చాలా విచారకరం, ఇది దురదృష్టకరం. రాజకీయాల కోసం రాజకీయ నాయకులు కొంతమంది ఆడుతున్నటువంటి నాటకాలు, ఆటల్లో భాగం ఇది. కానీ తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే అటు ప్రాంతం వాడైనా, ప్రాంతేతరుడైనా, ఎవరినైనా ప్రాంతం తరిమి కొట్టమని కాళోజీ గారు చెప్పినారు. ఆ స్ఫూర్తి ఇంకా మాలో ఉన్నది. ఒకవేళ ఇట్లానే వ్యవహరిస్తాం, భవిష్యత్తులో కూడా ఇట్లానే వ్యవహరిస్తాం, మా ఇష్టం ముచ్చడి చేస్తాం అనేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఇది తీవ్రమైనటువంటి వ్యతిరేకత రేపు రాజకీయ పార్టీలకు, ఎవరైతే దీన్ని ఉసుగొలుపుతున్నారో వాళ్లకు మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ప్రాంత ఆత్మగౌరవం కోసమే ఇక్కడ యుద్ధం జరిగింది. ఈ ఆత్మగౌరవం కోసం శాంతియుత ఉద్యమం జరిగింది. అనేక మంది అమరులైనరు. ఇంతమంది ప్రాణత్యాగాలు విలువలేదా? ఇంతమంది ప్రాణత్యాగాల పక్కన పెట్టి, అంటే వీళ్ళ మీద ప్రాణత్యాగాలకు కూడా గొప్పగా ఇప్పుడు ఆ విగ్రహం పెట్టిన ప్రెస్టేజ్, అంత ప్రెస్టేజ్ ఎందుకు పోవాలి? అంత వ్యక్తిగతంగా ఎందుకు తీసుకోవాలా? ముఖ్యమంత్రి కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఇది మంచిది కాదు. కేవలం రెచ్చగొట్టేటటువంటి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నదమ్ములా కలిసి ఉండేటటువంటి గంగా జమున తహజీబ్ లాగా ఉండేటటువంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి, ఇక్కడ సోదరభావాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఇక్కడ కలిసి ఉన్న ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం కొంతమంది రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇటువంటి చర్యను అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రయత్నం జరగకూడదు. నాట్ ఓన్లీ బాలసుబ్రహ్మణ్యం గారు, మాకేం వ్యక్తిగతంగా ఆయన మీద ఏం లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇక్కడ కళల్ని గౌరవిస్తాం. ఈ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో నుంచి ఇక్కడికి వచ్చిపోయేటటువంటి మహానగరంగా, ఒక పర్యాటక నగరంగా దీనికి పేరున్నది హైదరాబాద్కు. ఇక్కడ అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు అందరూ కలిసి ఉండేటువంటి సంస్కృతి ఇక్కడ ఉన్నది.
ఈ సంస్కృతిలో మీరు తీసుకొచ్చి బలవంతంగా మనోభావాల మీద దెబ్బ కొడతాం, మీ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతాం అంటే చూస్తూ ఊరుకునేదైతే లేదు. ఒక్క విషయం చెప్పండి ఏంటంటే నిన్న ఉప్పల్ స్టేడియంలో మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. దీనికోసం దాదాపు 10 కోట్లకు పైగా సింగరేణి ద్వారా వచ్చినటువంటి నిధులను దీనికోసం ఖర్చు చేసినట్టు చెప్తా ఉన్నారు. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? తెలంగాణ ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ ఆట వల్ల తెలంగాణకి ఏమైనా పెట్టుబడులు రాబోతా ఉన్నాయా? ఉద్యోగాలు రాబోతా ఉన్నాయా? ఏం చెప్తారు మీరు? జాగృతి దీని మీద స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఈ ఎవడబ్బా సుమ్మని కులుకుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని అర్ధరహితమైనటువంటి అనాలోచితమైనటువంటి కొన్ని నిర్ణయాలు, కొన్ని కార్యక్రమాలు ఇట్లా కనపడతా ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గుగని కార్మికుల చెమటం రక్తం చిందించినటువంటి సొమ్ము అది. వీళ్ళ ఎవడబ్బా సొమ్ము కాదు, అది కార్మిక శక్తి కూడగొట్టుకున్నటువంటి సొమ్ము. అది వాళ్ళ సంక్షేమానికో వాళ్ళ ప్రయోజనాలకో వాళ్ళకు ఉపయోగపడాలి. ఇది కార్మిక కుటుంబాలకు ఉపయోగపడాలి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సొత్తు అది. ఎవరో ఆటగాడిగా ఆయన గొప్ప పేరుండొచ్చు, ఆయన ఆటకు కానీ ఆయన క్రీడా స్ఫూర్తికి కానీ మేము వ్యతిరేకం కాదు. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాంతంలో ఒక బ్రాండింగ్ చేసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలలో నీ సొంత డబ్బులు ఉంటే ఖర్చు పెట్టలేదంటే నీ పార్టీకి సంబంధించిన డబ్బులు ఉంటే ఖర్చు పెట్టాడు. కానీ ప్రభుత్వ ధనాన్ని తీసుకుపోయి దుర్వినియోగం చేస్తా, అది కూడా కార్మికుల సొమ్ము తీసుకుపోయి ఎవడుకో పెడతా అంటే మాత్రం ఇది ప్రజల నుంచి చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరి వాళ్ళకు ఎవరు సలహా ఇస్తున్నారో, ఎందుకు ఇట్లా ఈ కార్యక్రమం చేపట్టారో మాకైతే అర్థం కావట్లేదు. ఇదైతే సమర్థనీయం కాదు. వెరీ క్లియర్. ఈ 10 కోట్ల ఖర్చు ఎట్లా? మరి దానికి లెక్క పత్రం ఉండదా? ఎవరు అడిగేవారు లేరా? అంటే ఎస్, ఇప్పుడు మేమేమంటున్నామంటే ప్రజల తరపు నుంచి ఒక మాట అడుగుతా ఉన్నాము. జాగృతి తరపు నుంచి కూడా మా డిమాండ్ ఒకటి, ఖచ్చితంగా ఆ 10 కోట్ల రూపాయలను ఎట్లా అయితే మీరు వాడుకున్నారో వాటిని తిరిగి ఎక్కడి నుంచి తీసినారో అక్కడ పెట్టండి. అది కార్మికుల సొమ్ము, అది కార్మికుల చెమటది రక్తం సంబంధించినటువంటి చిందించినటువంటి సొమ్ము, అది పంపించండి. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చి పెట్టుకుంటారా, లేదా మీరు అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముని తెచ్చిపెట్టుకుంటారా, లేకపోతే మిమ్మల్ని భజన కొట్టేటటువంటి భజన పరుల దగ్గర తెచ్చి పెడతారా, మాకు అనవసరం. కానీ ఖచ్చితంగా అది రిటర్న్ చేయాలి. ఒకవేళ రిటర్న్ చేయకపోతే దానికి సంబంధించినటువంటి వచ్చే నిరసనలు ఆందోళనలు కూడా మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. సింగరేణి ఫండ్స్ను రాష్ట్రంలో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అనేది ఒక జీవో గత ప్రభుత్వం తెచ్చింది. ఇప్పుడు మేము కొత్తగా తెచ్చింది కాదనేది వీళ్ళు చెప్తున్నారు కొంతమంది. నేను ఏమంటున్నా అంటే బ్రదర్, ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, లేదంటే ఈ ప్రాంతంలో ఇంకేదన్నా గొప్పగా కనపడేటటువంటి జీవనం కోసం ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రతిబింబించేటటువంటి ఏదైనా గొప్ప కార్యక్రమం చేసి చిహ్నాలు పెట్టో, లేకపోతే గొప్ప వైతాళికుల బొమ్మలు పెట్టో, లేకపోతే ఇంకేదైనా చేయాలి. కానీ ఆ కార్మికుల రక్తాన్ని చెమటని తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర ధారపోస్తాననేటట్టు ఇది ఎట్లా కుదురుతుంది? రాహుల్ గాంధీ వచ్చి ఆనందపడి వెళ్ళినాడు, రేవంత్ రెడ్డి గారు ఆడి ఆనందపడినాడు, ఆయన మనవడు ఆనందపడి ఉన్నాడు. కానీ ఈ ప్రాంత ప్రజలు ఆనందపడలేదు. వాళ్ళ ప్రజలకు సంబంధం పట్టని పని అది. ఈ ప్రాంత ప్రజలకు పట్టని పని అది. వాళ్ళతో ఏం పని? వాళ్ళకి నువ్వు విద్యను అందించు, వైద్యం అందించు, సంక్షేమం అందించు, పాలన అందించమంటే నువ్వు ఆడుకుంటా చేరుతానంటే ఎట్లా? చాలామంది పిల్లలు ఆసుపత్రుల్లో ఉన్నారు, ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అక్కడ ఉన్నారు. ఒక పక్క హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నది, వైద్యం అందని పరిస్థితి ఉన్నది. తర్వాత గ్రామాలలో విద్యాలయాల్లో వసతులు లేవు. ఉస్మానియా యూనివర్సిటీకి ఏమో చెక్కులు సంతకాలు పెట్టి ఇచ్చిన ఒక నిధులు విడుదల కాలేదు. ఇవన్నీ సమస్యలు ఇక్కడ పెట్టుకొని నేను ఫుట్బాల్ ఆడతాను, ఈ ఫుట్బాల్ ఆడడం కోసం నేను ఎంతైనా ఖర్చు పెడతా, అది కూడా ప్రజాధనాన్ని తీసుకొచ్చి పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు, ఇది సమర్థనం కాదు. వాళ్ళకి తాత్కాలికంగా ఆనందం కలుగుతుండవచ్చు, ప్రచారం వచ్చిందని బాగా అనుకుంటూ ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఏదైనా ప్రతిష్ట పెరిగేటటువంటి పనులు మేము చేసుకున్నాం అనుకోవచ్చు. కానీ మీ వ్యక్తిగత ప్రతిష్టను, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ ప్రాంతం ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి తీసుకురాలేదు, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష ఏంటంటే గతంలో నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది, మమ్మల్ని ఆత్మగౌరవం కోసం యుద్ధం చేసినాము, ఆ ప్రభుత్వం పాలన సరిగా లేదు, మీరు వస్తే ఏమైనా చేస్తారనేటువంటి మీరు కలబోలి మాటలు చెప్పినారు కదా, వాగ్దానాలు చేసినారు కదా, దాన్ని చూసి ఆశపడి వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే నేను ఆడుకోవడానికి డబ్బులు ఖర్చు పెడతా, ఆడంబరాలకు డబ్బులు ఖర్చు పెడతా, లేదంటే హెలికాప్టర్లకు డబ్బులు ఖర్చు పెడతా, విలాసాలకు డబ్బులు ఖర్చు పెడతా అని అంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఇది ఏదో ఒక రోజు తప్పకుండా ప్రజలు పూర్తి స్థాయిలో తిరిగి మూల్యం వీళ్ళు ప్రజల ముందు దోషులుగా నిలబడతారు. ప్రజలు తప్పకుండా నిరసన తెలియజేస్తారు, ఆందోళన తెలియజేస్తారు. అవసరమైతే వీటి మీద లెక్కలు అడుగుతారు. వీళ్ళు జవాబుదారితనంగా లేకపోతే కనుక తప్పకుండా ఎన్నికల రూపంలోనూ ఓట్ల రూపంలోనూ వాళ్ళ తీర్పు వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా. ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి సెంట్రల్ లైబ్రరీ ముందు నిరుద్యోగుల మధ్యలో రోడ్డు మీద కూర్చొని వాళ్ళ సమస్యల గురించి మాట్లాడారు, పెద్ద ఎత్తున మాట్లాడారు. నిన్న మరి స్టేడియంకి వచ్చిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు అదే ఫ్లైట్లో. ఏం చెప్తారు ఇట్లా? ఇవాళ మా ఆందోళన, మా బాధ కూడా ఒకటే బ్రదర్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులుగా, నిరుద్యోగులుగా, యువతగా ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వం. వీళ్ళు కూడా మేము గతంలో ఉన్న లోటుపాట్లు ఉన్నాయి, వాటిని పూడ్చుకుంటాం, మాకు సరిదిద్దుకోవడానికి సమయం ఇవ్వండి అని మాట్లాడుతూ వచ్చినారు. కానీ మీకు సమయం ఇస్తే ఈ సమయంలో మీరు చేస్తున్నది సమయం వృధా చేస్తున్నారు, నిధులు వృధా చేస్తున్నారు, మీ పాలన కేటాయించిన సమయం వృధా అవుతుంది.
నువ్వు విద్యాలయాలను పట్టించుకునే పరిస్థితి లేదు, ప్రాథమిక పాఠశాలను పట్టించుకునే లేదు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అసలే పట్టవు. కనీసం కొన్ని చోట్లనైతే ఆసుపత్రుల్లో వసతులు లేవు. కొంతమంది వైద్య సిబ్బంది ఉన్నారు, జనం బాటలో వెళ్తే తెలుస్తూ ఉన్నది. కొంతమంది పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, కానీ అరకొర వసతుల మధ్య ఇవాళ వైద్యం అందుతూ ఉన్నది. వీటి మీద దృష్టి పెట్టాలి. రాహుల్ గాంధీ గారికి అయితే నేను చాలా క్లియర్గా ఏం చెప్పదలుచుకున్నా అంటే, రాహుల్ గాంధీ గారిని కానీ ఆయన అభిమానించేటటువంటి అభిమానులకు కానీ ఆయన ఎన్నికల ముందు వచ్చినప్పుడు చాలా ఆశలు కలిగినాయి, చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పినాడు. చాలా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు, గిగ్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళినాడు, యూనివర్సిటీ మన లైబ్రరీస్ దగ్గరికి వెళ్ళినాడు, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళినారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే అని చెప్పినారు. ఆయనను చూసే వాస్తవానికి ఈయనను చూసే మేలే. అట్లాంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి వాడు ఇవాళ వచ్చినప్పుడు ఆ మెస్సీని చూసి పోవడానికి నువ్వు ప్రత్యేక విమానంలో రావాలన్నా? విద్యార్థులు పడుతున్న బాధలు పట్టవా? విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు కళ్ళ కనపడవా? విద్యార్థులకు ఇచ్చినటువంటి వాగ్దానం కనీసం గుర్తుకు రాదా? ఇట్లా విస్మరించి వెళ్తే శాశ్వతంగా దీన్ని తప్పించుకోలేరు కదా. తాత్కాలికంగా తప్పించుకొని వెళ్ళవచ్చు కనుక, సమస్యలను పరిష్కరించకుండానో లేదా ఇచ్చిన మాటలు వదిలేసే వెళ్ళవచ్చు. కానీ దీర్ఘకాలికంగా వాళ్ళకు ఎటువంటి పరిస్థితులు వస్తాయి, ఎటువంటి తీర్పులు ప్రజలు ఇస్తారనే విషయాన్ని కూడా కొంచెం అవగాహన ఉండాలి కదా. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆయన ఖచ్చితంగా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. ప్రభుత్వమైనా నాయకుడైనా ఎవరైనా ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. ఓకే, ఇది మొత్తానికి మనకు ఏదైతే ఈవెంట్ ఉందో నిన్న మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్, దానికి సంబంధించి 10 కోట్ల ఖర్చును వెంటనే పార్టీ ఫండ్ నుంచి మళ్ళీ ప్రభుత్వం అదైతే ఎక్కడి నుంచి తీశారో అక్కడికి జమ చేయాల్సిన అవసరం ఉందని జాగృతి డిమాండ్ చేస్తా ఉంది. జాగృతి లీడర్ ఇస్మాయిల్ మనతో పాటు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇట్లాగే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చాడో నిరుద్యోగులకు దాన్ని నెరవేర్చే దిశగా ఆలోచన చేయాలని ఆయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్.